సాయంకాలం 4 కాగానే రాత్రికి ఏం చేయాలనేసి ఆలోచిస్తూ ఉంటే ఇంక అప్పటికప్పుడే మా హస్బెండ్ అయితే ఫ్రెష్‌గా వెజిటబుల్స్ అయితే తెచ్చారనమాట. ఇక్కడ మాకు దగ్గరలోనే ఒక సంతయితే జరుగుతుంది. చాలా ఫ్రెష్‌గా ఉంటాయి వెజిటబుల్స్ అయితే. అండ్ కాస్ట్ కూడా చాలా తక్కువగా ఉంటుంది బయట షాప్స్‌లో కంటే కూడాను. తక్కువగా దొరుకుతాయనేసి కూడా ఎక్కువగా అయితే తీసి పెట్టుకున్నాను. ఎన్ని కావాలో అన్ని మాత్రమే తీసి పెట్టుకుంటాను. అయినంత వరకు ఒక 3, 4 డేస్‌లో అయితే గనక ఖాళీ చేయడానికైతే చూడాలనమాట. ఎక్కువ రోజులు ఫ్రీజ్ చేసి తినడం కూడా అంత మంచిదైతే కాదు. ఇంక ముందు రోజైతే ఇక్కడ పెసలు మొలకలు కట్టాను కదా! సో, చూస్తున్నారు కదా ఎంత బాగా వచ్చాయి మొలకలనేవి. మామూలుగా అయితే గాని ఒక 12 గంటలు ఇస్తాం కదా! సో, ఈసారి అయితే నేను ఇంకొక 8 గంటలు ఎక్స్‌ట్రా అయితే పెట్టాననమాట. కొంచెం పొడు పొడుగా బా వస్తాయనేసి. ఇంకా అప్పుడే వర్షం అయితే పడి నిలిచింది. నేనైతే చెట్ల దగ్గర ఒక రౌండ్ అయితే వేసొచ్చాను. ఏదైనా కాయలన్నీ కింద పడిపోయాయనేసి. ఫుల్ గాలి అనమాట అందుకోసమే. మా ఇంట్లో నైట్ టైమ్ దోస అనేది చాలా అంటే చాలా తక్కువే. సో, ఇంకా ఆ రోజైతే చాలా టైర్డ్‌గా ఉండింది. అందుకోసం ఇంకా దోసలు చేసేస్తామంటే మా హస్బెండ్ నాకైతే ఒకైనా చపాతీ కావాలని చెప్పారు. ఇంకొక పక్కన దోసలు చేసేసి, ఇంకొక పక్కన అదే పెనం మీదైతే చపాతీలు కాల్చేశాననమాట. ఇంకా ఇవన్నీ చేశాక క్లీనింగ్ అనేది కంపల్సరీ. మీరు కూడా ఇలా క్లీన్ చేసి పడుకుంటారా? కామెంట్ చేయండి.